अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుపతి 19వ పాసురం విశేషం తెలుసుకున్నాము. మనము 15వ పాసురం దాకా 10 మంది గోపికలను లేపడం రావడం తెలుసుకున్నాం కదా. అలాగే 16 దాంట్లో నందగోపుని భవనం దగ్గర చేరారు, తర్వాత లోపలికి ఎంట్రన్స్ అయ్యారు. అట్లా మనకి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అని మనం కృష్ణుడు పైన ధ్వజారోహణం పైన హనుమంతుడు గుర్తుండదని చెప్పాం కదా. అంటే క్షేత్రపాలకుని ద్వారా ద్వారపాలకుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, ఆచార్యుడితోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం, అమ్మవారి గుండా వెళ్తే సులభం అవుతుంది మార్గం అని తెలుసుకున్నాము. ఈరోజు మనకి అమ్మా నాన్న ఇద్దరు ముఖ్యమే, ఇద్దరు కావాల్సిందే, అవునా కాదా? ఇప్పుడు ఏ ఇంటికైనా ఇల్లు జాగ్రత్తగా ఒక బండి నడాలంటే 2 చక్రాలు కావాలా వద్దా? అలాగే అమ్మా నాన్న ఇద్దరు కావాలని ముఖ్యంగా తెలియజేస్తున్నారు. అమ్మా నాన్న ముఖ్యమని చెప్పాం కదమ్మా. దీంట్లో ఒక సృష్టి రహస్యం కూడా చెప్తారు. దీంట్లో సృష్టి రహస్యము రాసుల గురించి కూడా చెప్తారు. ఇదేంటి ఇటువంటి వాటికి రాసులేళ్ళని మనం చూసే దృష్టి అనేది పాల్చు, ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటుందమ్మా. మనం చూసే దృష్టిని బట్టే ఏదైనా ఉంటుంది. ఎందుకు చెప్పారంటే మనకి కోలయాత్ర అని మనం ఏనుగు సంబంధించే ఏనుగు గురించి మనం చెప్పుకున్నాము. కృష్ణయ్య కోలయాత్ర అనే ఒక ఏనుగు సంహరించాడు. అది అడవి మదగజం అనమాట. దానికి 4 దంతాలు ఉంటాయి. కృష్ణయ్య ఏం చేశాడు, నీలాదేవి కోసం ఏనుగుని చంపిన తర్వాత ఆ 4 దంతాలతోటి ఒక మంచం తయారు చేయించాడు నీలాదేవికి. నీలాదేవి అంటే కృష్ణయ్యకి చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నీలాదేవి భూదేవి అంశమే. ముందుగా నీలాదేవి వచ్చారు. నీలాదేవి వస్తే ఆమె పాపాన్ని భరించలేక ఆమెను వదిలిపెట్టి ఉండలేక వెంబడే కృష్ణయ్య వచ్చారమ్మా. నీలాదేవి కోసమే కృష్ణయ్య వచ్చారట. అంతటి విశేషం నీలాదేవి. ఆమె అంతటి అందగత్త కూడా. నేను చెప్పే కొలయాపీఠనము 4 దంతాలతో. జనరల్గా ఎక్కడైనా గజానికి రెండే ఉంటుంది దంతాలు, కానీ ఇది అడవి మదగజం కాబట్టి 4 దంతాలు ఉన్నాయి. ఆ 4 దంతాలని 4 మంచం కోళ్ళుగా తయారు చేసి మంచం తయారు చేశారు. ఆ మంచానికి ఒక 5 లక్షలు ఉన్నాయి. చాలా 5 లక్షణాలు మంచివి. ఏంటి అంటే ఎండాకాలంలో చల్లగా ఉంటుందండి అమ్మా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది, పడుకుంటే మెత్తగా ఉంటుంది. అలా పడుకొని ఇలా నిద్రొచ్చేస్తుందంటమ్మా. ఆ మంచం కూడా స్వతహాగానే సువాసన కలిగి ఉంటుందంట. అది అంత విశేషమైనటువంటి మంచం అట. దాని చుట్టూ గుత్తి దీపాలు, వేలాడ దీపాలు తగిలించుకొని ఇద్దరు ఉన్నారట, కృష్ణయ్య నీలాదేవి. ఇక్కడ ఒకరు వర్ణిస్తారు ఏంటంటే నీలాదేవి వక్షస్థలంపై నిద్రించిన స్వామి అని. వక్షస్థలం అంటే చెప్పారు ఇందాక పాజిటివ్, అన్ని పాజిటివ్ కదా. వక్షస్థలం అంటే భక్తి ప్రపత్తి అనే కృష్ణయ్యని భక్తి ప్రపత్తులతో కొలుస్తున్నారు నీలాదేవి. ఆ వక్షస్థలాన్ని అది ఏందమ్మా, మాతృస్థానం, అవునా కాదా? బిడ్డలకి జీవితం ఇచ్చే మాతృస్థానం. దాన్ని అలా మనం భావించాలి. భక్తి ప్రపత్తులతో కూడిన నీలాదేవి అని కూడా వర్ణించవచ్చు అనమాట. ఆ దాని మీద ఉన్నారు. సృష్టికార్యం అంట. సృష్టికార్యం అంటే ఏందమ్మా, సృష్టికార్యం లేదా వంశం ఉందా, జనరేషన్ ఉందా? సృష్టికార్యం ద్వారానే కదా సృష్టి ఏర్పడేది. కాబట్టి సృష్టికార్యాన్ని కూడా భగవత్కార్యంలో అది కూడా ఒక మార్గమే. అక్కడంటే లోపల నుంచి అందరూ బయట పిలుస్తూ ఉన్నారు. అందరు గోపికలు పిలుస్తున్నారని పిలుస్తుంటే కృష్ణయ్య అంటే వెళ్ళొద్దని చెప్పి నోరు మూసేసి ఆపారట, మాట్లాడొద్దని. అంటే ఆయనకి నీలాదేవిని విడిచి వెళ్ళడం ఇష్టం లేదట. అందుకని వారు అలా చేశారంట. అలాగే నీలాదేవి కూడా కంటి చూపుతో వెళ్ళతో సై చేస్తుందంట. అదేంటి అంటే ఆమె ఒక నిమిషమే విడిచి ఉండలేదు. కానీ ఆడవాళ్ళకి ఆడవారి మాటలకు అర్థాలే వేర్లు అంటారు కదమ్మా. అంటే ఇప్పుడు మనం వద్దు అంటే మగవాళ్ళు తప్పనిసరిగా దాన్ని చెయ్యాలి అని కోరుకుంటారు అని ఇండైరెక్ట్ గా వెళ్ళడానికి ఏమో ప్రోత్సహిస్తుంది అనమాట. వద్దు అని చెప్తున్నారే కానీ వెళ్ళమని, వెళ్ళి గోపికలు ప్రదర్శించమని, అంతే కదా. వాళ్ళు ఏమంటారు గోపికలు,
నీలాదేవి అమ్మ ఎప్పుడు స్వామితో కృష్ణయ్యతోనే ఉన్నావు కదా, ఒక్క క్షణమైనా మాకు వదిలిపెట్టమ్మా. మరి మేము ఎంత కష్టపడి 3ంటికే లేచి తెల్లవారుజామే మంగళస్నానాలు చేసి తిరుపతి వ్రతం చేయడానికి వచ్చాము. మమ్మల్ని కటాక్షించడం, మాకు ఏ కోరిక లేదు. భగవంతుని శరణం, భగవంతుని చూడడమే మా కోరిక. ఆ ఒక్క చీరగా చిన్న కోరికైనా తీర్చండి స్వామి అని చెప్పి గోపికలు కోరుకుంటున్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం. 8 నిమిషాలు వచ్చింది.